హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్, అలాగే ఎక్సర్సైజ్ 2.1లో ఉండే ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకుందాము. ఆల్రెడీ పాలినామియల్స్ చాప్టర్ మన 9th క్లాస్లో నేర్చుకున్నాము. 9th క్లాస్లో కోఎఫిషియంట్ అంటే ఏంటి, డిగ్రీ కనుక్కోవడము, అలానే డిగ్రీని బట్టి అది లీనియర్ పాలినామియలా, క్వాడ్రాటిక్ పాలినామియలా, లేక క్యూబిక్ పాలినామియలా అనేది నేర్చుకున్నాము. ఒకసారి అవన్నీ గుర్తు చేసుకొని ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. సో పాలినామియల్లో మనకి చాలా టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అన్నిట్లోనూ ప్రతి టర్మ్కి డిగ్రీ ఉంటుంది. ఆ డిగ్రీస్ అన్నిట్లో కూడా హైయెస్ట్ పవర్ని ఆ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటాము. సో ఇక్కడ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్, ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 4x + 2 ఇది ఒక పాలినామియల్. ఈ 4xలో ఎక్స్ డిగ్రీ 1 అంటే ఎక్స్కి ఎక్స్పోనెంట్లో 1 ఉంటుంది. సో ఈ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ 1 అనమాట. నెక్స్ట్ 2y² - 3y + 4 అని ఉంది. సో 2y² డిగ్రీ 2, 3y డిగ్రీ 1, 4 కాన్స్టెంట్ డిగ్రీ 0. ఈ మూడిట్లోనూ హైయెస్ట్ డిగ్రీ 2 కాబట్టి పాలినామియల్ మొత్తానికి డిగ్రీ 2 అవుతుంది, డిగ్రీ 2. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, 5x³ - 4x² + x - √2 ఇది ఒక పాలినామియల్. దీని డిగ్రీ 2, ఈ టర్మ్ డిగ్రీ 2, ఈ టర్మ్ డిగ్రీకి 1, దీనికి డిగ్రీ 0. సో మొత్తం మీద ఈ పాలినామియల్ మొత్తానికి హైయెస్ట్ పవర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ 3 అవుతుంది అనమాట ఇది. అలానే ఈ పాలినామియల్ హైయెస్ట్ పవర్ 6 ఉంది కాబట్టి దీని డిగ్రీ 6 అవుతుంది. సో ఇది డిగ్రీ కనుక్కోవడము. ఈ డిగ్రీని బట్టి మనకి లీనియర్ పాలినామియలా, లేకపోతే క్వాడ్రాటిక్ పాలినామియలా, క్యూబిక్ పాలినామియలా అనేది కనుక్కుంటాము. నెక్స్ట్ పాలినామియల్స్ కానివేవి అనేది కూడా 9th క్లాస్లో నేర్చుకున్నాము. ఎక్స్కి ఎక్స్పోనెంట్లో ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి, అంటే వేరియబుల్కి ఎక్స్పోనెంట్లో హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. నెగిటివ్ నెంబర్స్ ఉన్నా, ఫ్రాక్షన్స్ ఉన్నా అది పాలినామియల్ కాదు. ఇక్కడ పాలినామియల్ కాని వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 1/x - 1 అని ఉంది. ఈ x - 1 డినామినేటర్లో ఉంది. ఇది న్యూమరేటర్లోకి వచ్చినట్లయితే ఎక్స్కి ఎక్స్పోనెంట్లో నెగిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. నెక్స్ట్ √x + 2. √x అంటే x పవర్ 1/2 అని అర్థం. 1/2 అంటే ఫ్రాక్షన్ వస్తుంది. ఫ్రాక్షన్ కూడా రాకూడదు, ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి ఎక్స్కి ఎక్స్పోనెంట్లో. సో ఇక్కడ కూడా ఇది మొత్తం కూడా డినామినేటర్లో ఉంది. ఇది మొత్తం న్యూమరేటర్లోకి కనుక రాసినట్లయితే ఎక్స్పోనెంట్స్లో అన్ని నెగిటివ్ నెంబర్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా పాలినామియల్స్ కాదనమాట. నెక్స్ట్ డిగ్రీని బట్టి పాలినామియల్స్కి నేమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. x పవర్ 1 అంటే డిగ్రీ 1, √3x. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే √3 ఉంది కదా, ఇది పాలినామియల్ కాదు అనుకుంటారు. మనకి ఎక్స్కి ఇది కోఎఫిషియంట్ అవుతుంది. కోఎఫిషియంట్స్ రూట్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, కానీ ఎక్స్కి ఎక్స్పోనెంట్లో ఉండకూడదు. ఎక్స్కి ఎక్స్పోనెంట్లో ఈ ఇర్రేషనల్ నెంబర్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఉండకూడదు అనమాట. ఇది కోఎఫిషియంటే కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ y + √2 ఇది కూడా కాన్స్టెంట్ టర్మ్. మనకి ఎక్స్పోనెంట్లో ఉండకూడదు కానీ విడిగా ఉండొచ్చు. నెక్స్ట్ x - 2/11 ఇది కూడా డిగ్రీ 1. 3z + 4 దీనికి కూడా డిగ్రీ 1. 2/3u + 1 ఇది కూడా డిగ్రీ 1. ఇవన్నీ కూడా లీనియర్ పాలినామియల్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ డిగ్రీ 2 ఉన్నవి, 2x + 5 - x². ఈ పాలినామియల్ డిగ్రీ 2. అలాగే ఈ పాలినామియల్ డిగ్రీ 3. ఇవన్నీ కూడా లీనియర్ పాలినామియల్స్ కాదు అన్నాడు, ఆర్ నాట్ లీనియర్ పాలినామియల్స్. నెక్స్ట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ 2 కనుక ఉంటే ఆ పాలినామియల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. క్వాడ్రాటిక్ అంటే స్క్వేర్ అని అర్థం. సో మనకి డిగ్రీ 2 ఉంటే కనుక మనం స్క్వేర్ అని కూడా చదువుతాం కదా, దీనికే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని కూడా పేరు. సో ఎగ్జాంపుల్స్ 2x² + 3x - 2/5 ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. y² - 2 ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. 2 - x² + √3x ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇవన్నీ కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఉంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్లీ ఎనీ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఎక్స్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ ax² + bx + c. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరల్ ఫాము. ఏబీసీల బదులుగా మనం రియల్ నెంబర్స్ రాస్తాము, అంటే రూట్ నెంబర్ తీసుకోవచ్చు, ఫ్రాక్షన్స్ తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు, అందుకే రియల్ నెంబర్స్ అన్నారు. వేర్ ఏబీసీ ఆర్ రియల్ నెంబర్స్
అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్. ఏ కనుక 0 అయినట్లయితే ఈ ఎక్స్ స్క్వేర్ టర్మే ఉండదు, అప్పుడు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వదు. కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ గుర్తుంచుకోవాలి. ఏబిసి ఆర్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ 3 కనుక ఉన్నట్లయితే ఆ పాలినామియల్ని క్యూబిక్ పాలినామియల్ అంటాము. క్యూబిక్ పాలినామియల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 2 - x³ మనకి డిగ్రీ 3 ఉంటే చాలు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నప్పటికీ అది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఓన్లీ x³ మాత్రమే ఉన్నా అది కూడా క్యూబిక్ పాలినామియల్లే. 2 to 2 x³, 3 - x² + x³. అలానే ఇది ఇంకొక ఎగ్జాంపుల్. డిగ్రీ 3 ఉన్న ఏ పాలినామియల్ అయినా సరే క్యూబిక్ పాలినామియల్ అంటాము. అలాగే క్యూబిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఈజ్ ax³ + bx² + cx + d, where a, b, c, d are real numbers and a is not equal to 0. సో మనకి ఇది జనరల్ ఫామ్. మొత్తం 4 టర్మ్స్ ఉంటాయి. x³ టర్మ్, x² టర్మ్, x టర్మ్, అలాగే కాన్స్టెంట్ టర్మ్. ఈ ఏబిసిడీల బదులుగా రియల్ నెంబర్స్ రాస్తాము. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్. సో మనకి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటో ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాము. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ది పాలినామియల్ p of x is equal to x² - 3x - 4. ఈ పాలినామియల్లో x బదులుగా 2ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే పుట్టింగ్ x is equal to 2 in the polynomial we get p of 2 is equal to x ఎక్కడ ఉంటే అక్కడ x ప్లేస్లో 3ని సబ్స్టిట్యూషన్ చేస్తాము. -6 వస్తుంది. ఈ -6ని మనం x బదులుగా 2ని రీప్లేస్ చేస్తే వచ్చింది. ఈజ్ అబ్టైన్డ్ బై రీప్లేసింగ్ x/2 in x² - 3x - 4. ఈజ్ ది వాల్యూ ఆఫ్ x² - 3x - 4 at x is equal to 2. సో దీన్ని p of 2 అని రిప్రజెంట్ చేస్తాము. అలాగే x బదులుగా 0ని కనుక సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు -4 వస్తుంది. సో x బదులుగా ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తామో ఆ వాల్యూగా దాన్ని రిప్రజెంట్ చేస్తాము. ఇఫ్ p of x ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ x, if k is any real number, then the value obtained by replacing x by k. సో x బదులుగా kని రీప్లేస్ చేసినప్పుడు p of xలో ఈజ్ కాల్డ్ ది వాల్యూ ఆఫ్ p of x at x is equal to k and is denoted by p of k. x బదులుగా ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తామో ఆ వాల్యూని వేసి డినోట్ చేస్తాము. సో kని సబ్స్టిట్యూషన్ చేస్తే p of k అని, 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే p of 2 అని, x బదులుగా 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే p of 0 అని రాస్తాము. సో ఇక్కడ మనకు x బదులుగా -1 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది. అలాగే x బదులుగా 4ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు కూడా ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది. సో -1, 4 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూస్ జీరోస్ వచ్చాయి కాబట్టి -1 and 4 ఆర్ కాల్డ్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఈ 2 వాల్యూస్ని ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటాము. మోర్ జనరల్లీ ఏ రియల్ నెంబర్ k is said to be a zero of polynomial p of x if p of k is equal to 0. సో ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో ఆ వాల్యూస్ని జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటాము. అలాగే మన 9th క్లాస్లో లీనియర్ పాలినామియల్కి కూడా జీరోస్ కనుక్కోవడం నేర్చుకున్నాము. ఇఫ్ p of x is equal to 2x + 3, దీన్ని 0కి కనుక ఈక్వల్ చేసినట్లయితే x వాల్యూ -3/2 వస్తుంది. అంటే దీన్ని ఎలా కనుక్కుంటాము అంటే జనరల్ ఫామ్గా లీనియర్ పాలినామియల్ని ax + b అంటాము. దీన్ని 0కి ఈక్వల్ చేసినట్లయితే k వాల్యూ -b/a వస్తుంది. -b అంటే కాన్స్టెంట్ టర్ము, బై a అంటే x కోఎఫిషియంట్. సో ఇది మనకి ఫార్ములా అనమాట. ax + bకి 0 -b/a అవుతుంది. దాని అర్థం మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x అని అర్థం. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్లో కూడా వాటి జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్ ఉంది. అది మనం ఎక్సర్సైజ్ 2లో నేర్చుకుంటాము. నెక్స్ట్ ఈ జీరో ఆఫ్ ది పాలినామియల్కి జామెట్రికల్ మీనింగ్ ఏంటో చూద్దాం. కొన్ని గ్రాఫ్స్ ద్వారా చూసినట్లయితే ఈ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్కి మీనింగ్ ఏంటో తెలుస్తుంది. కన్సిడర్ ఏ లీనియర్ పాలినామియల్ ax + b, a is not equal to 0. ది గ్రాఫ్ ఆఫ్ y is equal to ax + b is a straight line. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. ax + b అంటే లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ కనుక డ్రా చేసినట్లయితే అది స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. ఈ పాయింట్స్ ఎలా వచ్చాయి అంటే ఎక్స్ బదులుగా మన ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకుని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే y వాల్యూ వస్తుంది. అంటే మనకి లీనియర్ పాలినామియల్ని yగా తీసుకుంటాము. ఎక్స్ బదులుగా -2ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 2s 4 -4 వస్తుంది. -4 + 3 అంటే -1, y వాల్యూ -1. ఇది ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ x వాల్యూ 2 సబ్స్టిట్యూషన్ చేస్తే +2, 2 2s 4, 4 + 3 అంటే 7.
ఈ 2 పాయింట్స్ని గ్రాఫ్లో కనుక రిప్రజెంట్ చేసినట్లయితే ఈ గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది, ఒక లైన్ లాగా వస్తుంది. చూడండి ఇక్కడ 2,7 అంటే ఈ పాయింట్, నెక్స్ట్ -2,1 అంటే ఈ పాయింట్ అనమాట. ఈ 2 పాయింట్స్ని స్కేల్లో జాయిన్ చేసినట్లయితే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. ఈ స్ట్రైట్ లైన్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో అది ఆ లీనియర్ పాలినామియల్కి 0 వాల్యూ అవుతుంది, 0 ఆఫ్ ది పాలినామియల్ అంటాము. ఇది -1కి -2కి మధ్యలో కరెక్ట్గా ఇంటర్సెక్ట్ చేసింది ఎక్స్ యాక్సిస్ని, అంటే 1.5 అని అర్థము. 1.5 అంటే దాన్ని -3/2గా రిప్రజెంట్ చేస్తాము. మైనస్ వైపు ఉంది కదా, అలాగే ఎక్స్ యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0గా ఉంటుంది. సో ఇదనమాట లీనియర్ పాలినామియల్కి 0 ఆఫ్ ది పాలినామియల్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడము. ఈ గ్రాఫ్ y = 2x + 3 intersect the x-axis between x = -1 and x = -2. That is at the point -3/2, 0. ఈ పాయింట్ అనమాట. అంటే -1కి -2కి మధ్యలో ఉంది కాబట్టి 1.5 అంటాము. దాన్ని -3/2గా రిప్రజెంట్ చేస్తాము. x యాక్సిస్ మీద పాయింట్ y కోఆర్డినేట్ 0 ఉంటుంది. ఆల్సో నోన్ దట్ ది 0 ఆఫ్ 2x + 3 ఈజ్ -3/2. అలాగే మనకి 2x + 3కి 0 ఆఫ్ ది పాలినామియల్ కనుక్కున్నట్లయితే -3/2 వస్తుంది. సో ది 0 ఆఫ్ ది పాలినామియల్ 2x + 3 ఈజ్ ది x కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ వేర్ ది గ్రాఫ్ ఆఫ్ y = 2x + 3 ఇంటర్సెక్ట్ ది x యాక్సిస్. సో x యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ని, ఆ వాల్యూలో, ఆ కోఆర్డినేట్లో ఎక్స్ కోఆర్డినేట్ని 0 ఆఫ్ ది పాలినామియల్ అంటాము. ఇంపార్టెంట్ బిట్ ఉంది ఇక్కడ. ఏ లీనియర్ పాలినామియల్ ax + b a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దీన్ని కనుక గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినట్లయితే ది గ్రాఫ్ ఆఫ్ y = ax + b ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ది x యాక్సిస్ ఎట్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్. ఎక్స్ యాక్సిస్ని ఎగ్జాక్ట్గా 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేస్తుంది. పాయింట్ ఏది అంటే -b/a, 0. Therefore, the linear polynomial ax + b a is not equal to 0 has exactly 1, 0. The coordinates of the point where the graph y = ax + b intersect the x axis. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ని ఈ లీనియర్ పాలినామియల్కి 0 ఆఫ్ ది పాలినామియల్ అంటాము. అలాగే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కూడా తీసుకుందాము. కన్సిడర్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 3x - 4. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ని డ్రా చేద్దాము. గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకు కొన్ని కోఆర్డినేట్స్ అవసరం అవుతాయి, x పాయింట్, y పాయింట్. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని, అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ y అనుకుని ఈ x బదులుగా ఈ వాల్యూస్ తీసుకుని సబ్స్టిట్యూషన్ చేస్తే కనుక మనకి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ వాల్యూస్ వస్తాయి. అంటే x బదులుగా -2ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 6 వచ్చింది. అలాగే x బదులు -1 సబ్స్టిట్యూషన్ చేస్తే 0. ఈ పాలినామియల్లో x బదులుగా ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకు వచ్చిన ఈ వాల్యూస్ని y కోఆర్డినేట్గా తీసుకున్నాము. ఈ పాయింట్స్ అన్నీ కూడా గ్రాఫ్లో గుర్తుపెట్టి వీటన్నిటిని డ్రా చేసినట్లయితే మనకు ఒక పెరాబోలా ఫామ్ అవుతుంది. ఈ షేప్స్ని పెరాబోలా అంటాము. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్కి ఇలా అప్వర్డ్లో ఉండొచ్చు, లేదా ఇట్లా డౌన్వర్డ్లో కూడా ఉండొచ్చు. ఈ షేప్స్ని పెరాబోలా అంటాము. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ది గ్రాఫ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఈక్వేషన్ y = ax² + bx + c హ్యాస్ వన్ ఆఫ్ ది 2 షేప్స్, ఎయిదర్ ఓపెన్ అప్వర్డ్స్ లైక్, అంటే ఇలా ఉంటే ఓపెన్ అప్వర్డ్స్ అంటాము, ఆర్ ఓపెన్ డౌన్వర్డ్స్, అంటే ఇలా ఉంటే కనుక ఓపెన్ డౌన్వర్డ్స్ అంటాము. ఈ ఓపెన్ అప్వర్డ్, ఓపెన్ డౌన్వర్డ్ ఎలా వస్తుందంటే ఏ వాల్యూస్ని బట్టి వస్తుంది. ఏ > 0 అయితే కనుక ఇలాగా ఓపెన్ అప్వర్డ్ వస్తుంది. ఏ <0 అంటే ఇక్కడ -x² కోఎఫిషియంట్ నెగిటివ్ నెంబర్ కనుక ఉన్నట్లయితే డౌన్వర్డ్ వస్తుంది అనమాట. దీస్ కర్వ్స్ ఆర్ కాల్డ్ పెరాబోలాస్. ఇది కూడా మనకి ఒక బిట్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేస్తే కనుక వచ్చే షేప్ని ఏమంటారు అంటే పెరాబోలా అంటాము. ఒకసారి గ్రాఫ్ను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పెరాబోలా ఎక్స్ యాక్సిస్ని 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేసింది. ఒకటి -1, అలానే ఇంకొకటి 4. -1, 0 ఈ పాయింట్ 4, 0 ఈ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఈ 2 కూడా ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అవుతాయి. ఒకటి 4, ఇంకొకటి -1. సో -1 and 4 ఆర్ జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎందుకు అంటే -1 and 4 ఆర్ ది x కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ వేర్ ది గ్రాఫ్
ఇంటర్సెక్ట్ ది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్లయితే ఇంటర్సెక్ట్ చేస్తుందో అన్ని జీరోస్ ఉంటాయన్నమాట. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి. అయితే ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది మనకి 3 కేసెస్లో ఫామ్ అవుతుంది. ఆ కేసెస్ ఏంటో చూద్దాము. కేస్ 1. హియర్ ది గ్రాఫ్ కట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఏ అండ్ ఏ డాష్. గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఏ అండ్ ఏ డాష్. లేదా ఇది అప్వర్డ్, ఓపెన్ డౌన్వర్డ్, ఇది ఓపెన్ అప్వర్డ్. ఇది అంటే ఇది ఏ డాష్, ఇది ఏ. మొత్తానికి ఎక్స్ యాక్సిస్ని పెరాబోలా 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇది కేస్ 1 అనమాట. ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అండ్ ఏ డాష్ ఆర్ ది 2 జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2. ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ని ఓన్లీ ఒక పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇది ఓపెన్ డౌన్వర్డ్, అలానే ఇది ఓపెన్ అప్వర్డ్. ఈ 2 గ్రాఫ్స్లోనూ పెరాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేస్తుంది. ది గ్రాఫ్ కట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్, దట్ ఈజ్ ఎట్ 2 కోయిన్సిడెంట్ పాయింట్స్. అంటే ఏ డాష్ రెండు కూడా ఇదే పాయింట్ అనమాట. మన కేస్ 1లో ఏ డాష్ రెండు కూడా డిఫరెంట్ పాయింట్స్ కదా. ఆ 2 డిఫరెంట్ పాయింట్స్ రెండు ఒకే చోట కోయిన్సైడ్ అయినట్లుగా ఉన్నాయి ఇవి. అందుకని ఇక్కడ ఒక చోట మాత్రమే ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది. సో ది 2 పాయింట్స్ ఏ అండ్ ఏ డాష్ ఆఫ్ కేస్ 1 కోయిన్సైడ్ హియర్ టు బికమ్ 1 పాయింట్ ఏ. రెండు కూడా ఒకే చోట కోయిన్సైడ్ అయ్యాయి. ఇట్లా ఉంటే కనుక 2 ఈక్వల్ జీరోస్ అని అర్థం. 2 జీరోస్ వస్తాయని చెప్పుకున్నాం కదా క్వాడ్రాటిక్ పాలినామియల్కి. 2 జీరోస్ కూడా ఈక్వల్ జీరోస్ కనుకుంటే ఇట్లా ఒక చోట మాత్రమే ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది. ఏ అండ్ ఏ డాష్ రెండు కూడా కోయిన్సైడ్ అయ్యాయి అని అర్థము. ఇది కేస్ 2. కేస్ 3. హియర్ ది గ్రాఫ్ ఈజ్ ఎయిదర్ కంప్లీట్లీ అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఆర్ కంప్లీట్లీ బిలో ది ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి కంప్లీట్గా అబోవ్ ఉంది, లేదా ఎక్స్ యాక్సిస్ కంప్లీట్గా బిలో ఉంది. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ చేయలేదు. ఇట్ డస్ నాట్ కట్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎనీ పాయింట్. ఇలా కనుక ఉంటే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ లేవు, నో జీరోస్ అని అర్థము. సో ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c హ్యాస్ నో జీరో ఇన్ దిస్ కేస్. మొత్తం 3 కేసెస్లోనూ ఫస్ట్ కేసులో 2 డిఫరెంట్ జీరోస్ ఉన్నాయి. అంటే 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది. అలాగే కేస్ 2లో 2 పాయింట్స్ కూడా కోయిన్సైడ్ అయిపోయి ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది. అంటే 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ కూడా సేమ్ ఈక్వల్ అని అర్థము. కేస్ 3లో అసలు ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయలేదు కాబట్టి ఈ కోఆర్డినేట్స్కి ఈ పాలినామియల్కి నీ జీరోస్ లేవు అని అర్థం. ఈ 3 కేసెస్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే జామెట్రికల్లీ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ కెన్ హ్యావ్ ఎయిదర్ 2 డిస్టింక్ట్ జీరోస్ ఆర్ 2 ఈక్వల్ జీరోస్, దట్ ఈజ్ 1 జీరో. 1 జీరో ఉన్నట్లే ఉంటుంది, కానీ రెండు కూడా ఈక్వల్ జీరోస్ కనుక ఉన్నట్లయితే ఆ జీరోస్ రెండు ఒకదానికోటి కోయిన్సైడ్ అయ్యి ఒక్క జీరో లాగే కనిపిస్తుంది. ఆర్ నో జీరో. థర్డ్ కేసులో జీరోస్ అసలు లేకపోతే కనుక ఎక్స్ యాక్సిస్ని అసలు ఇంటర్సెక్ట్ చేయదు. దిస్ ఆల్సో మీన్ దట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 హ్యాస్ ఎట్ మోస్ట్ 2 జీరోస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే హ్యాస్ ఎట్ మోస్ట్ 2 జీరోస్. డిగ్రీ 2 కనుక ఉన్నట్లయితే ఆ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఒక క్యూబిక్ పాలినామియల్ని తీసుకొని గ్రాఫ్ కనుక డ్రా చేసినట్లయితే ఎలా వస్తుందో చూద్దాం. కన్సిడర్ ఏ క్యూబిక్ పాలినామియల్ x³ - 4x. ఈ క్యూబిక్ పాలినామియల్లో x బదులుగా ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకి y వాల్యూస్ ఇవి వస్తాయన్నమాట. x బదులుగా -2ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0, x బదులుగా -1 సబ్స్టిట్యూషన్ చేస్తే 3, x బదులుగా 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 0. ఈ వాల్యూస్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. టేబుల్లో వచ్చిన వాల్యూస్ని గ్రాఫ్లో ప్లాట్ చేసి వాటిని జాయిన్ చేసినట్లయితే గ్రాఫ్ ఇలా వస్తుంది. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 3 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. -2, 0 అనే పాయింట్ దగ్గర, అలానే 0, 0, 2, 0 3 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఇచ్చారు కదా, -2, 0 and 2 ఆర్ జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ x³ - 4x. ఎందుకు అంటే ఇవి ఎక్స్ కోఆర్డినేట్స్. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేశాయో ఆ పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ అనమాట. y = x³ - 4x intersect the x-axis. The curve meets the x-axis in only these 3 points. Their x-coordinates are the only zeros of the polynomial. సో ఆ పాయింట్స్లో ఎక్స్ కోఆర్డినేట్స్ ఏవో అవి ఆ క్యూబిక్ పాలినామియల్కి 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే దేర్ ఆర్ అట్ మోస్ట్ 3 జీరోస్ ఫర్ ఎనీ క్యూబిక్ పాలినామియల్.
ఎనీ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 3 జీరోస్. సో క్యూబిక్ పాలినామియల్ లేదా డిగ్రీ 3 ఉన్న పాలినామియల్స్కి 3 జీరోస్ ఉంటాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి. అలాగే లీనియర్ పాలినామియల్కి 1 జీరో ఉంటుంది అని అర్థమైంది. సో జనరలైజ్ చేసి మనకు ఒక పాయింట్ ఇచ్చారు ఇక్కడ. ఇన్ జనరల్ గివెన్ ఏ పాలినామియల్ p ఆఫ్ x ఆఫ్ డిగ్రీ n intersect the x-axis at most n points. Therefore, a polynomial p of x of degree n has at most n zeros. నేను అండర్లైన్ చేసినవన్నీ కూడా బిట్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యూబిక్ పాలినామియల్కి 3 జీరోస్, క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఎలా ఉన్నాయో డిగ్రీ n ఉన్న పాలినామియల్కి n జీరోస్ ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1లో మనకు కొన్ని గ్రాఫ్స్ ఇచ్చి వాటికి ఎన్ని జీరోస్ ఉంటాయో కనుక్కోమంటున్నారు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇటువంటి ఒక పిక్చర్ ఇచ్చి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోమంటారు. లుక్ ఎట్ ది గ్రాఫ్స్ ఇన్ ఫిగర్ 2.9 గివెన్ బిలో. ఈచ్ ఈజ్ ది గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x, వేర్ p ఆఫ్ x ఈజ్ ఏ పాలినామియల్. ఫర్ ఈచ్ ఆఫ్ ది గ్రాఫ్స్ ఫైండ్ ది నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. ప్రతి గ్రాఫ్లోనూ p ఆఫ్ xకి నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి. ఇవన్నీ కూడా పాలినామియల్స్కి డ్రా చేసినటువంటి గ్రాఫ్స్ అంట. ఫస్ట్ ఫిగర్లో ఈ p ఆఫ్ x అంటే పాలినామియల్కి రిప్రజెంట్ చేస్తూ డ్రా చేసిన గ్రాఫ్ x యాక్సిస్ని ఓన్లీ ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది. సో ది నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 బికాస్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ది x యాక్సిస్ ఎట్ 1 పాయింట్ ఓన్లీ. అలాగే సెకండ్ ఫిగర్లో గ్రాఫ్ అనేది x యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో ది నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఈజ్ 2 బికాస్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ది x యాక్సిస్ ఎట్ 2 పాయింట్స్. నెక్స్ట్ థర్డ్ వన్లో ది నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఈజ్ 3 బికాస్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ది x యాక్సిస్ ఎట్ 3 డిఫరెంట్ పాయింట్స్ 1, 2, 3. నెక్స్ట్ ఫోర్త్ వన్లో ఒక జీరో మాత్రమే. ది నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది p ఆఫ్ x ఈజ్ 1 బికాస్ ది గ్రాఫ్ టచెస్ ది x యాక్సిస్ ఎట్ 1 పాయింట్ ఓన్లీ. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక పాయింట్ దగ్గరే టచ్ చేసింది. ది నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 బికాస్ ది గ్రాఫ్ టచెస్ ది x యాక్సిస్ ఎట్ 1 పాయింట్ ఓన్లీ. Next, the number of zeros is 4 because the graph touches the x-axis at 4 different points 1, 2, 3, 4. సేమ్ ఇటువంటి ప్రాబ్లమే ఎక్సర్సైజ్లో కూడా ఇచ్చారు, అది కూడా నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 2.1లో కొన్ని గ్రాఫ్స్ ఇచ్చి వాటికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమన్నారు. ది గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x ఆర్ గివెన్ ఇన్ ఫిగర్ 2.10 బిలో. ఫర్ సమ్ పాలినామియల్స్ p ఆఫ్ x ఫైండ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఇన్ ఈచ్ కేస్. పాలినామియల్కి గీసినటువంటి గ్రాఫ్స్ ఇవన్నీ కూడా ప్రతి కేసులోనూ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి. ఫస్ట్ వన్, ఇది లీనియర్ పాలినామియలే కానీ x యాక్సిస్ని ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ చేయలేదు. సో ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 0 బికాస్ ది గ్రాఫ్ డస్ నాట్ టచ్ ది x యాక్సిస్. నెక్స్ట్ సెకండ్ ఫిగర్లో ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ 1 బికాస్ ది గ్రాఫ్ టచెస్ ది x యాక్సిస్ లేదా ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ది x యాక్సిస్ ఎట్ 1 పాయింట్ ఓన్లీ. నెక్స్ట్ థర్డ్ వన్కి ది నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3 బికాస్ ది గ్రాఫ్ టచెస్ లేదా ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ది x యాక్సిస్ ఎట్ 3 డిఫరెంట్ పాయింట్స్ 1, 2, 3. వీటికి ఆన్సర్స్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో ఉన్నాయి ఎలా రాయాలో. ది నంబర్ ఆఫ్ జీరోస్ రాసి y అన్నాడు. y అంటే ది గ్రాఫ్ టచెస్ ది x యాక్సిస్ లేదా ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ది x యాక్సిస్ ఎట్ 4 డిఫరెంట్ పాయింట్స్ అని రాయాలి. సో ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను స్టెప్స్ చెప్పట్లేదు మరలా మీకు. నెక్స్ట్ ఫోర్త్ వన్లో ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2 బికాస్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ది x యాక్సిస్ ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 4 బికాస్ ది గ్రాఫ్ టచెస్ ది x యాక్సిస్ ఎట్ 4 డిఫరెంట్ పాయింట్స్ 1, 2, 3, 4. నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3 బికాస్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ది x యాక్సిస్ ఎట్ 3 డిఫరెంట్ పాయింట్స్ 1, 2, 3. ఇవి మనకి ఫైనల్ ఎగ్జామ్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ ఒకటి ఇచ్చి ఫైండ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వాట్ ఈస్ ది రీజన్ అని అడుగుతారు. నెక్స్ట్ వీడియోలో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం.